హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో ఒక స్వీట్ రెసిపీని మీకు చేసి చూపిస్తాను. అదేనండి, బీట్రూట్తో హల్వా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అండి. మరి చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. చక్కగా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. బీట్రూట్ స్మెల్ ఏం తెలియకుండా నేను ఈ వీడియోలో ఈ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మరి ఎవరైనా ఇష్టపడతారండి. మరి ఇంట్లో మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 3 కప్పుల వరకు బీట్రూట్ని ఈ విధంగా తురిమి తీసుకున్నానండి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత ఈ నెయ్యి కరిగిన తర్వాత ఈ బీట్రూట్ తురుముని దీనిలో వేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు దీన్ని విధంగా ఫ్రై చేసుకోవాలి. కాబట్టి ప్యాన్ అనేది అడుగు భాగం మందంగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడైతే మాడిపోదు. నేను ఈ కప్పుతో 3 కప్పుల తురుమును తీసుకున్నానండి. ఈ బీట్రూట్ తురుమును తీసుకున్నాను. ఇలా కొంచెం దగ్గర పడిన వరకు దీన్ని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ తర్వాత 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇవి కాచిన పాలు కదండి, పచ్చి పాలే పోసేసాను. ఈ విధంగా 3 కప్పుల బీట్రూట్ తురుముకి 1 కప్పు పాలైతే సరిపోతాయి. ఈ విధంగా పాలన్నీ దగ్గర పడే వరకు వీటిని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది పచ్చివాసన లేకుండా మనం కొంచెం ఓపికగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 కప్పు పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వేసాను. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు అయినా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. అదైతే ఇంకా హెల్దీ అండి. ఇది కరిగి ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకుంటూ నెయ్యి వేసుకోవాలి. ఇలా బాగా దగ్గర పడుతుందండి, మనకి స్టిక్కీగా ఉంటుంది. ఈ విధంగా ఉడికితే చూసారు కదా. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని పంచదార వేసి మిక్సీ పట్టుకున్నాను. అది 1 టేబుల్ స్పూన్ వేసానండి. తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును వేసాను. మీరు కావాలంటే పుచ్చగింజలు కూడా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత మరి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మళ్ళా ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ విధంగా బాగా దగ్గర పడే వరకు దీన్ని ఈ విధంగా ఉడికించుకుంటే మనకి బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మరి కొన్ని జీడిపప్పులు వేసి దీన్ని డెకరేట్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా అంటే చాలా హెల్దీ. ఈ స్వీట్ అయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.